ఏందయ్యా మన పరిస్థితి గిట్లా అయిపోయాను. చేతిలో చిల్లి లేకపాయ, ఇంట్లో సామాన్ లేకపోయి, జీతం పడకపాయ. ఎట్లా చెప్పు? ఇప్పుడు ఇంత ఇబ్బందులల్లా దాన్ని డాక్టర్ చదివిపించుడు అంత అవసరమా చెప్పు? సప్పుడే కదా దానికి పెళ్లి అయ్యి. పెళ్లి అని మాట్లాడుతున్నావు ఏందే? పెళ్లి చేసేటోని అయితే ఇప్పటికి ఎప్పుడో పెళ్లి చేసి పంపించడం కానీ చదువు చదివించడం అది డాక్టర్ కావాలని కోరుకున్నది కాబట్టి దాన్ని చదివిపిస్తానా? ఏ నుంచి తీసుకొస్తాం చెప్పు? పైసకు పైసా మిత్తి పెరగబట్టే ఇంకా ఇచ్చేటోళ్ళు కూడా ఏదైనా బాగా అడిగిన ఇస్తలేరా? మరి ఏం చేద్దాం చెప్పు? ఇప్పుడు దాన్ని చదువు ఆపేయమంటావా? చదువు ఆపేస్తే మరి ఎట్లుంటది? మంచిగా ఉంటుందా? చదువు మధ్యలో ఆపేస్తాడు. సరే చదువు ఆపేసి పెళ్లి చేస్తాం. ఆ పెళ్లి చేసుకున్నాడు చదివిస్తాడా? దాన్ని అర్థం చేసుకుంటాడా? పెళ్లి చేయి మాట్లాడాలని మాట్లాడుతుంది. ఇప్పుడు చదివియకపోని లేకపోతే ఇల్లు అన్న అమ్ముదాం. మరి ఇల్లు అమ్మితే ఏడుంటామే మనం? ఏడుంటే మేము దేన్న కిరాయికుందాం. కిరాయికుంటాడు ఏమో అర్థమవుతలేదు. అదో డాక్టర్ చదువుతా అంటుంది, దాన్ని చదివించాలని కోరిక నాకు ఉన్నది. కానీ వెళ్తలేవు పైసలు. అదే ఎవరిని అడగాలి ఎట్లా అది ఆలోచన చేస్తాను నేను. ఈ డాక్టర్ చదివిపించుడేమో కానీ నీ బాధ చూస్తే నాకు అన్నం పోతలేదు ఇంట్లో. ఎంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? మన పొలం తీసేద్దామానే? పొలం తీసేసి చదివిద్దామా బిడ్డను? ఇప్పుడు నువ్వు పొలం తీసేస్తా అంటున్నావు కరెక్టే. రేపు సంబంధం చూసి పెళ్లి చేస్తే మరి కట్నం కింద ఏమి ఇస్తావు చెప్పు? అప్పుడు ఏమున్నాయి ఇక అమ్ముకునేటందుకు? ఇప్పుడు అది ఉన్న రేపు పెళ్లి కన్నా అమ్మొచ్చు కదా. అది కూడా కరెక్టే. అది డాక్టర్ చదివితే ఇంకా పై చదివిన దానికంటే ఎక్కువ చదివిన తీసుకొని రావాలి. అప్పుడు కూడా కట్నం ఇవ్వాలి. మరి ఎట్లా అంటావు? మా నమస్తే. మంచిగా ఉన్నారమ్మా? మా మంచిగా ఉన్నారమ్మా? బాగా గణేష్ మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నది. అల్లుడు అంత మంచిదేనా? అంత మంచిదే మా. అమ్మాయి ఇట్లా మంచిగా ఉన్నదా? మంచిగా ఉంది మా. మరి ఏం సంగతి ఇట్లా వచ్చినావు? ఏం లేదు మా, వైష్ణవిని నాకు ఇచ్చి పెళ్లి చేసి మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. కాకపోతే అది ఎందుకో తెలుసుకోవచ్చా మా? ఎందుకేముంది గణేష్, ఇప్పుడు దూరపోలకి ఇస్తేనేమో ఒక మాట మంచి చెడ్డ అయినా అనొచ్చు. ఇప్పుడు మేనరికం ఇస్తే ఏదైనా మంచి చెడ్డ అయినా ఒక మాట అంటారు కదా. మంచిగా ఉన్న దూరం అవుతాం. అయ్యో అత్తమ్మ, మీరు గట్ట ఎందుకు ఆలోచిస్తారు ఎప్పుడు? ఇప్పుడు వైష్ణవి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను మంచిగా చూసుకుంటా కదా, అవును మంచిగా డాక్టర్ చదివిస్తా కదా. ఇప్పుడు మీ ఆశ కూడా అదే కదా, డాక్టర్ చదవాలని చెప్పి. ఇప్పుడు మీరు డాక్టర్ చదివించడానికి మీ దగ్గర పైసలు లేవు, నా దగ్గర పైసలు ఉన్నాయి. అందుకే నాకు ఇచ్చి పెళ్లి చేయరు అత్తమ్మ. నేను మంచిగా డాక్టర్ చదివిస్తా, మీకు ఏం మాట రాకుండా చూసుకుంటా నేను. అయినా గణేష్, మొత్తం చేసింది నువ్వే కదా. వీళ్ళు ఒప్పుకోకపోయినా నిన్న పెళ్లి చేసుకుంటా నేను. వైష్ణవి ఏందో గట్లా మాట్లాడతాను? అప్పుడు ఇప్పుడు 20,000 10,000 ఇచ్చినా వచ్చు నీ అవసరాలకు. కానీ చిన్నప్పటికెళ్ళి చదివి నీళ్ళే కదా. నేను చిన్నప్పటికెళ్ళి చదివించి నీళ్ళేనా? వీళ్ళు పెట్టాదా నువ్వు గంత పెద్దగా అయినావా, గంత చదువు చదివినావా? బాగా మాట్లాడతాను ఏందో ఇళ్ళ మీదకి. అల్లుడు దాని మాట ఇది మాకు అలవాటు అయిపోయింది. అది అంతే, అది మారదు. అయినా ఇప్పుడు నేను అక్కతో ఏం మాట్లాడాలి? అమ్మ ఇది వరకు అమ్మ అడిగితేనే మామయ్య వద్దాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మామయ్య అడిగితే అమ్మ ఏమనుకుంటా చెప్పు? అయ్యో అత్తమ్మ, అమ్మ ఏమనుకోదు. ఇక మీకు అంతగా డౌట్ ఉంటే నేను అమ్మని ఒప్పించి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడిపిస్తా, సరేనా? సరే మరి. సరే కదా మామ? చేయగలుగుపో గణేష్, అన్న తిందు. ఇప్పుడు ఎందుకు అత్తమ్మ? అమ్మని తీసుకొచ్చినప్పుడు ఇద్దరం కలిసి తిందుపో కొంచెం. అత్తమ్మ ఇప్పుడు అత్తే గతక అంటది కదా, అద్దది మా. నేను పోయేస్తా మరి. సరే మరి పెట్టావు పోయినాక ఫోన్ చేసి అమ్మను కూడా అసలు అడిగినప్పుడు నేను ఏం మాట్లాడలేదు. మన అక్క ఏమని అనుకుంటారు కదా. ఇప్పుడు నేను పోయి అడిగితే నేను చిన్న చూపు అయిపోతా అక్క. ఒకసారి నువ్వే అమ్మని అడిగి కన్ఫర్మ్ చేయడం మరి. సరే మామ, నేను అన్ని మాట్లాడేస్తా. సరే అత్తమ్మ పోయేస్తా. ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు బావ ముంగట? చిన్నలేదు పెద్దలేదు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మరి మాట్లాడద్దా? మొత్తం ఖర్చు ఆ బావనే చూసుకున్నాడు. ఏం చూసుకున్నాడు? మేము పెట్టందే నువ్వు ఇంత పెద్దగా అయినావా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మీరు ఓన్లీ కన్నారు అంతే, మొత్తం ఖర్చు ఆయననే చూసుకున్నాడు. నేను ఆయననే పెళ్లి చేసుకుంటా. రేపు పెళ్ళైనాక తెలుస్తుందమ్మా నీ రూపం అంతా. అక్క ఈ పాత మాటలు అన్ని మనసులో పెట్టుకోక అక్క. అవన్నీ తీసేసి నా బిడ్డని ఇంటికి కోడలు చేసుకో అక్క. నేను ఇంతకు ముందే ఓసారి అడిగిన, ఏదో నా కొడుకు కోరిక కోసం. నువ్వేమన్నావురా, అది డాక్టర్ చదివిస్తా, అది ఎక్కడ నీ కొడుకు ఎక్కడక్క అంటివి. నువ్వు అన్నప్పుడే నేను మనసు ఇరిగిందిరా. ఇక నాకు సరే వద్దులే అనుకున్నా. అబ్బా అమ్మ, ఇప్పుడు మనం ఎందుకు వచ్చినవే? నువ్వేం మాట్లాడతాను? మంచిగా మాట్లాడితే మామ గంత మంచిగా చెప్పడం అంటే చేసుకోమని చెప్పి ఉన్న మాట చెప్పొద్దారా? అట్లా కాదక్క, నువ్వు ఒకసారి నన్ను అడిగినావు. నా బిడ్డని ఇంటికి కావాలని చెప్పి నేను కూడా 2-3 సార్లు తిప్పి పొడిచినట్టుగా అక్క నీ ఇంటికి నా బిడ్డ అసలు దూరంలో తోలా అని చెప్పి నేను మాట్లాడినా.
ఆ మాటతో అన్నా నా బిడ్డని ఇంటికి తోలు నువ్వు అంటావేమో అని నేను అనుకున్నా అక్క. కానీ నువ్వేం చేసినావు? నేను చేసుకోను అన్నట్టుగా మాట్లాడినావు. చివరికి అది మళ్ళీ మీ ఇంటికి యాక్చువల్ అవుతుంది అక్క. ఏమంటావు? సరే తీరా, ఇక నా కొడుకు ఇష్టము నీ బిడ్డ మీదనే ఉంది. ఇక నువ్వు కూడా ఇస్తానంటావు కదా, నేనెందుకు కాదనుకుంటా. నాకు కూడా నా కోడలు, నా మేనకోడలే నా కోడలు అవ్వడం ఇష్టమే. కాకపోతే మరి ఏమిస్తావురా నీ అల్లునికి? వరకట్నం ఏమిస్తావు, పెట్టుపోతలు ఏం పెడతావు? గట్లా మాట్లాడతావేందక్క? నీ తమ్ముడేనా? అట్లా కాదక్క. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు అక్క? పెట్టుబోతులు అంటే నేను పెట్టుకున్నా అక్క. నా బిడ్డనే, నువ్వు నా అక్కవేనా, నేను తర్వాత చూసుకున్నా అక్క ఎల్లుబడి ప్రకారంగా. ఇప్పుడు ఏం పెడతావు నన్ను అడిగితే నేను ఏం చేయాలక్క? నా దగ్గర లేకనే ఉన్నా కదా నేను. నా పరిస్థితి తెలియదా అక్క? చూస్తాను ఉన్నావు చిన్నప్పటి నుంచి నన్ను. కాదురా, ఇప్పుడు బయట సంబంధం అయితే గీ పెడతా గయ్య ఇత్తా అని అనవారా? గదే నేను అడిగిన. అక్క సుట్టం అయితే లెక్క సుట్టం అవుతుందారా? అయ్యో అక్క, ఇప్పుడు బయట అంటే ఏదోటి అనొస్తుంది అక్క, ఇంట్లో ఏమనొస్తుంది అక్క? నువ్వు అర్థం చేసుకుంటావు, నేను ఇంత మాట మాట్లాడతాను అక్క. సరే నువ్వు అన్నందుకు నా దగ్గర ఏముంది అక్క? తిప్పు కొట్టుగా 4 ఎకరాల భూమి ఉంది, ఒక ఇల్లు ఉన్నది, అంతే. ఇంకేమున్నది అక్క నా దగ్గర? ఇక భూమి అంటావా? మాకు లేదా మేము చూడండిరా. ఇక ఇల్లే కట్టుకోవాలనుకున్నాం, ఇక అది అట్లనే ఆగిపోయింది. సరే, ఈ ఇల్లు అయితే మంచి సెంటర్లు ఉన్నది, మంచిగా ఉన్నది, వాస్తుకున్నది. మరి ఇల్లు ఒకటైతే ప్రస్తుతానికి మన పేరు మీద రాయిరా. ఇల్లా? ఇల్లు నీకిస్తే మేమెట్లు ఉండాలక్క? అక్క చెప్పు. ఇప్పుడు మాకున్నది ఇది ఒకటే ఇల్లు, మాకు ఇంకేమన్నా వేరే కాడు ఉన్నదా చెప్పు? అట్లా కాదురా తమ్ముడా, ఇప్పుడు నీకు 4 ఎకరాల భూమి ఉన్నది, నువ్వే ఏమన్నా మంచిగా కొనుక్కోవచ్చు, కట్టిన ఇల్లు పెట్టిన పోయి. ఇప్పుడు మాకు ఎట్లాగో ఇల్లు లేదు, మేము ఉండే ఇల్లు పాత ఇల్లు. ఇప్పుడు ఇది రాస్తే వానికే ఉంటది కదరా, మీ తర్వాత అయినా వానికే కదా, నీకున్నది ఒకటే బిడ్డ. నేను అదే అంటానక్క, ఇల్లు ఇచ్చిన ఎందుకు అక్క? వాళ్ళు ఈడున్నా ఉన్నట్టే, ఆడున్నా ఉన్నట్టే. నీకున్నది ఒకటే కొడుకు, నాకున్నది ఒకటే బిడ్డ కదా అక్క. ఇంట్లో కలిసిమెలిసి ఒకటే కుటుంబం లెక్కున్నా అక్క. నేను మళ్ళీ ఇల్లు అల్లుడి పేరు రాసుడు ఎందుకు అక్క? గట్లు ఉంటదారా? ఏదైనా ఓ మాట ప్రకారం ఉండాలి, ఓ లెక్క ప్రకారం నడవాలి. ఇప్పుడు ఉన్నది మీకు రాసిచ్చి మేమెటు పోమంటావు అక్క చెప్పు? మేమెటు పోవాలి? మా పరిస్థితి ఏంది మరి? మాకు లేదనుకున్నా జాగా, నాకున్న జాగా, మా వదినకున్న జాగా, ఇల్లు కావాలని అడుగుతారు. ఒక ఇల్లు ఎందుకు మధ్యలో అట్లా కాదయ్యా, ఆ ఇల్లు తర్వాత కట్టుకునేది, తర్వాత చూసేది. ఇప్పుడు మీరు ఉండడానికి ఎక్కడ ఉంటారు? కాదయ్యా, పెళ్లి చేసినప్పుడు ఎక్కడ ఉంటారు? ఉన్న పలంగా ఇల్లు అడిగితే సడన్ గా మేము ఇల్లు పెట్టి మేమెటు పోతాం? ఇప్పుడు మాకు ఇల్లు దొరకద్దు, ఏమన్నా మీరు పోయి ఉండదు. కిరాయి ఉండు, అల్లుడు రాసి బిడ్డకే రాసిచ్చేది, మందికైతే రాసిస్తలేరు కదా. అయ్యో అట్లా కాదు బావా. ఇప్పుడు ఎట్లాగో జాగ ఉన్నది కదా, ఆ జాగ లేనటువంటి ఎప్పటికైనా ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళే సంతోషంగా ఉంటారు కదా. నా బిడ్డ డాక్టర్ అయినాక రేపు మాకు ఇస్తుందా చెప్పు బావ? మళ్ళీ మీకే కదా, మా అల్లుడికే ఇస్తుంది, మా అక్కకే ఇస్తుంది కదా బావ. పెళ్లి చేస్తానే, పెళ్లి చేసి ఇప్పుడు ఎక్కడ ఉంచుతావు? ఎక్కడ ఉంచుతావు చెప్పు? రోడ్ మీద ఉంటారా? పాత ఇట్లు ఉంచుతావారా నీ బిడ్డను చెప్పు? బిడ్డకే కదా, ఏం తప్పించినా బిడ్డకే అంటున్నావు కదా. ఒక ఇల్లు రాసి. నాకు 2 ఇండ్లు ఉంటాయి నువ్వు అన్నట్టుగా బావా. ఒక ఇల్లు నా బిడ్డ పేరు రాష్ట్రం, ఒకటి నేను ఉంచుకుంటాను. నాకున్నది ఒకటే ఇల్లు కదా బావా. బయటకినే ఉండు, బిడ్డ సంతోషంగా అయిపోవాలి నీకు. ఆ 4 ఎకరాలలో ఎకరం అమ్మాయినా కొనుక్కో. ఇప్పుడు కట్టిన ఇల్లు కూడా దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు నేను కూడా ఎక్కువ తక్కువ వరకట్నం అడగలేదు, మిమ్మల్ని అన్ని తీర్ల పెట్టుపోతలు పెట్టాలని డిమాండ్ చేయలేదు. నేను అడిగిందే ఒకటి. అయ్యో అక్క, నువ్వు గట్టెందుకు అనుకుంటున్నావు అక్క? మీరు ఇంతగానో అంటారు కదా, ఏదున్నో మేము 2 రోజులలో మాట్లాడుకొని చెప్తాం తీ. మరి అనవసరంగా ఇంత దూరం వచ్చిన మిమ్మల్ని ఎందుకు మేము బాధ పెట్టుడు, మీ మాట ఎందుకు కాదనుడు? ఇంకేందయ్యా, ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకున్నాక అక్కకు ఫోన్ చేసి చెప్తాం తీ. ఆలోచన చేసుకునే ఏమున్నది? ఇప్పుడు ఏదైనా చెప్పాల్సిందే కదా అక్క. నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి ఇక నాకు కూడా ఒకటే ఆలోచన ఉంది అక్క. మన ఇద్దరు పొత్తులో ఒక్కడే దిక్కువాడు మొగోడు మనకు. ఈ ఇల్లు మీకే ఇస్తా అక్క, కానీ ఒక కండిషన్. ఇల్లు అల్లుడి పేరు మీద రాయ, నా బిడ్డ పేరు మీద రాస్తా. వాళ్ళకు మంచిగా ఉండి రేపు కొడుకో బిడ్డ పుట్టినాక ఇంకేమైనా ఇచ్చేఉంటే నేను మళ్ళీ ఇచ్చుకుంటా అక్క. ఇక జాగ ముచ్చటంటావా? మీరు అంటారు మాకే జాగలు ఉన్నాయి అని నేను మాట్లాడతారు. నేను కూడా నా బిడ్డను వట్టిగా పంపించిన అనేటువంటి ఆలోచన నాకెందుకు అక్క? రేపటి దినం నువ్వే అనొచ్చు, నీ ఇంటి పక్కలే అనొచ్చు, భావధర్మ చుట్టపల్లి ఇంకెవరైనా అనొచ్చు నీ బిడ్డ ఏం పట్టుకొచ్చింది అని. అందుకే నాకున్న 4 ఎకరాల కింద 2 ఎకరాలు రాసిస్తా అక్క. అది కూడా నా బిడ్డ పేరు మీదే రాస్తా. నా బిడ్డను మీరు మంచిగా చూసుకుంటే సరిపోతుంది అక్క. ఇక పెళ్లికంటావా పెట్టుబోతలు అలాగ ఒక బంకుంగురం పెడతాను, చైన్ పెడతా. నా బిడ్డకు ఒక 3 తులాలతోటి పుసలు చాటు చేసి పెడతా అక్క. ఇక బోర్లు బోకెలు అంటావా, ఇక అవి ఎప్పటికైనా పెట్టాల్సిందే. అవి నేను పెట్టుకుంటా అక్క. ఏమంటావు? ఏది పెట్టినా మీకే ఉంటది కదా అక్క. ఇప్పుడు భూమి ఉన్నా రాసినా గానీ మేము రేపు చేత కాకుండా చూసేది ఎవరు? ఆయననే కదా. మాకేమైనా కొడుకులు ఉన్నారా? ఉన్నదంతా ఆయనకే.
రేపు మాకు శాతం కాకుండా చూసుకునేది ఆడే, మీకు శాతం కాకుండా చూసుకునేది ఆలుడే. ఏదైనా ఒకటే కదా అక్క అందరికి. అదేందిరా అన్ని నీ బిడ్డ పేరు మీదనే రాస్తానంటాను, నా కొడుకు పేరు మీద ఏం రాయవా? ఆ మాత్రం నమ్మకం లేదా నీ అల్లుని మీద? అయ్యో గట్ల కాదక్క, అల్లుడి మీద నమ్మకం లేదని కాదు, ఆడపిల్లలు ఉన్నాం కదా అక్క, ఎంతైనా మా జాగ్రత్తలో మేము ఉండాలి. అట్లని కాదురా. అబ్బా అమ్మ మళ్ళీ ఏమైంది? మామ కట్నం కూడా ఇస్తా అని చెప్పిండు. నీకు కావాల్సింది కట్నమే కదా, మళ్ళీ ఇంకేంది? మళ్ళీ ఇంకేం మాట్లాడతావు చెప్పు. ఇక మాకు అన్నిటికి సరేనే, నువ్వు ఇంకేమన్నా చెప్పేది ఉంటే చెప్పు. ఇంకో ముచ్చట ఉందక్క. ఏంటిరా? ఏంటంటే నా బిడ్డ డాక్టర్ చదువుకోవాలనుకున్నా అక్క, కానీ నా దగ్గర వెళ్ళలేక ఏదో అప్పో చేసి కొంచెం చదివిపించుకున్నా. ఇంకో 3 సంవత్సరాలు చదివితే ఆయనతో డాక్టర్ కోర్స్ అయిపోతుంది అక్క. ఆ చదువు కూడా పెళ్ళైనాక అల్లుడు చదివిపించాను అనుకో అక్క, మీ ఇంట్లోకి జీతం చిచ్చదు అక్క. మీ ఇంట్లో కూడా ఆమె ఒక పని చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో ఇంట్లో ఒక డాక్టర్లకి తెలిసిన వాళ్ళు ఉంటే అన్ని విధాలుగా మంచిదే అక్క. మళ్ళా నువ్వు ఈ చదువు రాంది, ఈ చదువు వచ్చింది, దీన్ని చదువుతాంది, ఇది ఇటు పోతుంది, నాకు ఇంట్లో పని చేస్తుంది అన్నట్టుగా నువ్వు మనసులో పెట్టుకుని దాన్ని ఏమనక అక్క. వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని చదువుకొని అక్క. నువ్వు కూడా అన్ని నీ పెద్దరికం లెక్క నడిపియక్క ఇంట్లో. ఇక నాదే నడుతుంది, అంత నీ బిడ్డదే నడుతుంది. ఇప్పటి నుంచి నా కొడుకుదే. నీ అల్లుడు మావ చదివిపిస్తాడు, నువ్వేం డౌట్ పెట్టుకోకు. సంతోషం అక్క. అయితే ఇంకో విషయం అక్క, ఇది నీకు చెప్పాలన్నా వద్దా నాకు తెలియదు అక్క, కానీ ఖచ్చితంగా చెప్పి తీరాలక్క. ఏంటిదిరా అది? అయితే అక్క, అది ఏ తండ్రి కూడా బిడ్డ గురించి ఇంత ఆలోచన చేయడక్క, కానీ ఈ తండ్రిగా నేను ఆలోచన చేస్తాను. నా బిడ్డ తెల్లకోట వేసేదక్క పిల్లలు కనద్దు అక్క. ఒకవేళ పిల్లల్ని కన్నదనుకో తన డాక్టర్ కావాలనుకున్నటువంటి కోరిక కాదక్క, అది మధ్యలోనే ఆగిపోతుంది. ఎప్పుడైతే డాక్టర్ పట్టం పొందుకుంటుందో ఆ తర్వాత పిల్లలు కంటే సంతోషం అక్క. దీని విషయంలో ఏమంటావు అక్క? అరే ఏందిరా నువ్వు ఇట్లా మాట్లాడతానో? నా కొడుకు పెళ్ళి అయితే మనవరాలను ఎత్తుకోవాలని నాకు మాత్రం ఆశ ఉండదారా? నీ బిడ్డను డాక్టర్ని చేయాలంటాను, చదువుపియాలంటాను, పిల్లల్ని కనొద్దంటాను. ఏందిరా ఈ కండిషన్లు? ఎవరు ఒప్పుకుంటారు ఈ కండిషన్లన్నీ? ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకేనా బయట సంబంధాలన్నీ ఒప్పుకోలేదని చెప్పి నా దగ్గరికి వచ్చినావు. నాకు అబ్బా అమ్మ నువ్వేందే, నువ్వు ఆగు. ఇగో మా సరేది నువ్వు అన్నట్టు 3-4 సంవత్సరాలు మా అవుతావు. ఆ తర్వాత మా ఇష్టం కదా. ఈ 3-4 సంవత్సరాల దాకా పిల్లలు జోలిపోం, సరేనా? అరే గణేష్, నీకేం తెలుసురా? అది నాకు తెలుసు. లైఫ్ లో నేను అనుభవిస్తున్నా. పిల్లలకు పోతే బయట ఎంతమంది పబ్లిక్ లోకం ఏమంటూ నేను ఆలోచిస్తున్నారా? నీకేం తెలుసురా? పైనే నువ్వు బరాబర్ మాట్లాడినావు. చెప్పోయ్ ఏమంటావు మరి? నీ కండిషన్ మీకు నడవది. అదేంది బావా గట్లంటావు? నా బిడ్డ డాక్టర్ అయితే మీ ఇంటికే కదా అక్క గొప్ప. అది కాదే బాబాయ్ నువ్వు ఆగు. మావయ్య నువ్వేం చెప్పినావు? అమ్మని తీసుకొచ్చి మాట్లాడవని చెప్పినావు. అమ్మ మాట్లాడిందిగా, ఇంకేందిగా. దగ్గరలో మంచి ముహూర్తాలు ఉంటే పెట్టుర్రి, పెళ్లి చేసుకుంటాం. ఏమంటావు అమ్మ? సరేరా, ఇక నీ ఇష్టమే నా ఇష్టం. ఇక నేనేం చెప్పినా ఇక్కడ ఏం వినేటట్లేవు నువ్వు. వదినే మన లోకల్ లేనాడు, ఆ అమ్మాయి లోకల్ ఉన్నట్టు అంతే. మావయ్య నువ్వు ముహూర్తాలు మేము పోయేస్తాం. సరే పోయేస్తాం రా మరి. అడగనిపోదురా అంటారా మరి? మళ్ళీ వచ్చినప్పుడు తింటుంది. ఇప్పుడు వద్దురా, పోయేస్తాం మరి. తినిపోరాదు రక్క, సర్లేదు. మళ్ళా సార్ వచ్చినప్పుడు చూద్దాం. పోయేస్తానే. పోతా మరి. సరే బావా. కాలేజ్కి లేట్ అవుతుంది. గణేష్ తొందర రా, నాకు కాలేజ్కి లేట్ అవుతుంది. గణేష్ తొందర గాని నాకు కాలేజ్ కాడ దింపుదు. ఎందుకు కొడతానవే గంతగానం? ఇప్పుడు ఏమైంది? నాకు కాలేజ్ కాడ దింపుదా అంటే గంత మిల్లగత్తనమైంది. కాలేజ్ కా? ఆయన నేను ఇలా కాలేజ్ పోవడం అన్నాడు. ఏంది కాలేజ్కి ఎవడు పొమ్మన్నాడా? అయినా నేను ప్రతిరోజు పోతా కదా, కొత్త మాట్లాడతానా? ప్రతిరోజు పోతున్నావు, నేను కాదంటలేను. కానీ ఇలా పోవడం అవసరం లేదు. ఎందుకంటే మా అమ్మకు జ్వరం వచ్చింది. ఆ బట్టలు వినుడు బోల్దేవుడు పని ఉంటది, మా అమ్మకు సేవలు చేసేది ఉంటది. నువ్వు ఇలా కాలేజ్ పోవడం అవసరం లేదు. మా అమ్మని చూసుకుంటే ఇంటికన్నా ఉండు. పిచ్చా గణేష్ నీకేమైనా? ఇంట్లో నేను పని మనిషినా? పని చేయడానికి వచ్చినా? చదువుకోవడానికి వచ్చినా? నీకు చెప్తే అర్థం కదా. ఇలా ఒక్కరోజు కాలేజ్ పోకపోతే ఏం కాదు. అయినా నీకు ఆ చదువు కన్నా మా అమ్మనే ముఖ్యం. మా అమ్మని మంచిగా చూసుకో. ఏంది గణేష్ కొత్తగా మాట్లాడుతున్నావు? అంటే నన్ను కాలేజ్ కాడ దింపవా? దింప. నువ్వు కాలేజ్ కూడా అవసరం లేదు ఇవాళ. అయినా ఒక్కరోజు చదవకపోతే ఏం చావవుతి. మీ అమ్మ కూడా ఒక్కరోజు జ్వరం వస్తే ఏం చావత్తి. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మ గురించి ఇంకోసారి ఇట్లా మాట్లాడినావు అనుకో, చంపి పొంద పెడతా. చెప్పింది అర్థమైందా? ఇలా నువ్వు కాలేజ్ పోతలేవు, ఇంటికి
ఇంటికన్నా ఉంటాను మా అమ్మ చూసుకుంటాను. ఎక్కువ తక్కువ చేసినావు అనుకో ఆడబెడతా. అర్థమవుతుందా? ఇంటికన్నా ఉంటాను. హలో, ఆ ఊర్మిళ, ఆ సుశీల బిడ్డ పెళ్లికి మీరు కూడా పోతాలట్నే కదనే? ఆ రజిత నువ్వు ఎట్లా పోతాలే మీరు? కార్లో పోతాలని తెలిసిందే. అబ్బా నేను కూడా వస్తానే మీతో కలిసి. నేను తయారైతే ఒక గంటలా. అత్తమ్మ ఏం ఆగరాదే, కళ్ళు మింగినాయా నీ ఏమన్నా? ఫోన్ మాట్లాడతానా కదా, అది ఆ చెప్పే. నేను తయారైతేనే, నువ్వు బయలుదేరే ముందు నాకు ఒక్క ఫోన్ చేయి. ఆగే నేను మళ్ళీ చెప్తా, సరేనే? ఏంటిదే? అది కాదత్తమ్మా, నేను కాలేజ్ కోవాలి. గణేష్ కాలేజ్ కాడ దింపమంటే దింపుతలేడు. కనీసం మీరన్నా చెప్పండి అత్తమ్మా, టైం అవుతుంది. ఇప్పుడు వాడు అన్న దాంట్లో తప్పేమున్నదే? నాకు జ్వరం వచ్చింది, ఇంట్లో అన్నం కూర ఎవరు వండి పెట్టాలి? వానికి పెళ్ళం నువ్వే కదా, నువ్వు వండి పెట్టలేవా ఒక్కరోజు కూడా? కాలేజీ పోతే కొంపలు మునుగుతాయా ఒక్కరోజు? ఇంటికాడు ఉండి పో, బువ్వ కూర వండు. ఏంది జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చిన వాళ్ళే ఎక్కడైనా పెళ్లికి వస్తారా అత్తమ్మా? ఏందే బాగా నోర్లెత్తాంది? అవును, నాకు జ్వరమే వచ్చింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఛీ, అసలు మీరు మనుషులేనా? పెళ్లి ముందు ఎట్లున్నారు, పెళ్లి తర్వాత ఎట్లున్నారు? ఏం మాట్లాడతానవే నువ్వు? ఊకుంటానా కదా అని బాగానే మాటలు వదులుతానవేందే? ఎక్కువ తక్కువ మాట్లాడితే నా కొడుకు అన్నట్టు పని చేపించి ఇంట్లోనే కూర్చోబెడతా. చదువు గిదువు అన్ని బంధు. మామయ్య, మామయ్య, సరే మళ్ళయ్య, రేపు కలుతా. మామయ్య, కాలేజ్కి వెళ్ళాలి, టైం అవుతుంది. దింపవా మామయ్య? ఏమున్నవే, అసలు నేను పెళ్లి చేసుకుంటే అయిపోతుండేనే. గణేష్ గడి చేసుకున్నాడే. దింపుతా దా కొంచెం, కానీ బయట కొంచెం పని ఉంది. ఆ పని చూసుకున్నాక పనున్నది, అది చూసుకొని పోదామే బయటికి. ఏం మాట్లాడుతున్నావు మామయ్య? తెలుగే మాట్లాడుతానా. కాలేజ్ ఇక్కడ దించే ముందు బయట చిన్న పనున్నది. ఛీ, మామయ్య నీకు ఏమైనా అర్థమవుతుందా? ఆ రోజే చెప్పిననే మీ నాన్నకు, పెళ్లి సంబంధం మాట్లాడినప్పుడు చెప్పినా కాలేజ్ లేదు విలేజ్ లేదు అంటే, ఆ గణేష్ గారు కూడా కాలేజ్ చదివిపిస్తా అని చెప్పేసి అన్నాడు. నాడువే ఇంతకు నాడు. నాన్నకు ఫోన్ చేయాలి. కాదయ్యా, మీ అక్కకు ఒక ఫోన్ చేసి చెప్తే అయిపోవు కదా వస్తున్నామని. సడన్ గా పోతే ఏమనుకుంటది? అరే మా అక్కకు ఫోన్ చేసిన ఎందుకే? మనం ఏమైనా పరాయిల ఇంటికి పోతానమ్మా? మా అక్క ఇంటికేనా? దానికి ఫోన్ చేసిన ఎందుకు? అయినా దానికి ఫోన్ చేసి ఇంటికి వస్తాను అక్క అంటే అది చికెన్ మటన్ తెచ్చి ఏదో దాంటుంది, ఏదో ఒకటి చేస్తుంది. దానికి ఎందుకే బట్టి ఖర్చుల పాలు చేసుడు? అయినా మా అక్కీలు అనక మనీలు అనక వేరు వేరే అని మనం ఏది ఉంటే అది వేసుకొని తిందాం. ఇంతగా కారపొడి ఉంటే కారపొడి వేసుకొని తినద్దాంపా. మనం బిడ్డను తీసుకొని వచ్చినామా, 2 నెలలు ఉంచుకున్నామా, మళ్ళీ ఇంటికి పంపించాలంటూ ఉండాలి. కానీ ఫోన్ చేద్దాంపా అంటే ఎందుకు? ఫోన్ చేసేందుకు పా సక్కన్నాడు. సరే తీయ, నీ ఇష్టం. నాన్నకు ఫోన్ చేయాలి. నేను బాధపడుతున్న విషయం నాన్నకు తెలిస్తే ఆయన కూడా బాధపడతాడు. లేదు, చెయ్యను, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి కాలేజ్కి? కాదయ్యా, నువ్వు అనేది నిజమే గాని మనం ఫోన్ చేసి చెప్తే వయసు ఇంటికాడు ఉంటుండే కదా కాలేజీకి పోకుండా. అరే గది ఎట్లా ఉంటది? అది కాలేజీకి పోయేదేనా? మన ఇంటికానే ఎప్పుడు ఉండకుండా కాలేజీకి పోయేదేనా? ఉండేందో ఏమైతుంది? పొద్దుగా వచ్చేదాకుండా దాన్ని తీసుకొని పోదాం పారాదు. సరే. ఏమైంది బిడ్డ? ఏమైందిరా? ఎందుకు ఎడుతున్నావు? ఏ ఊకో, ఏం మాట్లాడుతున్నాను? ఎందుకు ఏడుస్తున్నావు అంటేంది? చాలా రోజుల తర్వాత వస్తే ఏడవదా? అవునమ్మా. అట్లారా, నా బిడ్డ ఎందుకు ఎడుతుందని అడుగుతున్నా. ఆయన నువ్వు ఎందుకు పోలేదురా ఇలా కాలేజీకి? కొంచెం జ్వరం వచ్చింది నాన్న, అందుకే కాలేజ్కి వెళ్ళింది. అట్లా బిడ్డ, నీకు ఎంత జ్వరం వచ్చినా నువ్వు కాలేజీకి పోయేదని. నీకు జ్వరం వచ్చిందని చెప్పి నువ్వు కాలేజీకి పోకుంటుండేంద్రా? అయినా నువ్వే డాక్టర్ కదరా. అంటే మిమ్మల్ని చూడక బాగా రోజులైంది కదా నాన్న, ఇక బెంగతో కాలేజ్కి వెళ్ళలేదు.
సరే తీ బిడ్డ, ఇప్పుడు మేము వచ్చినాం కదరా, నీ బెంగ మొత్తం పోతుంది బిడ్డ. నేను కొన్ని రోజులు ఇంటికి తీసుకుపోతా. ఇంత ఇంకేమైనా బాధ ఉందా బిడ్డ? ఏ ఊకో, నువ్వైతే ఏం మాట్లాడతావు? పోలీస్ అయిన క్వశ్చన్ వేసినట్టు వేస్తున్నావేంది? దానికేం బాధ? అది ఇష్టపడే వేసుకునే. చూసిన బిడ్డ ఎంత బెంగ పెట్టుకున్నదా. మన ఇంటికన్నప్పుడు మనం ఎన్ని చిట్లు ఇట్టిందే, ఇక్కడ మన మీద అట్టుగా బెంగ పట్టుకున్నది. దగ్గర ఉన్నప్పుడు తెలియదు విలువ, ఇప్పుడు దూరం అయినా కదా అమ్మ నాన్న విలువ తెలుస్తుంది.